విజయ్, నీ వల్లే మళ్ళీ ఇల్లు కలకలాడటం ప్రారంభించింది బాబు. చాలా సంవత్సరాల తర్వాత గీత నూరారా తన పుట్టినరోజు జరుపుకుంటానండి. సరే అన్న. గీత ఎక్కడుంది సార్? హోటల్ తాజ్కి వెళ్ళింది. ఎవరో వస్తారని ఆతృతగా బయలుదేరింది బాబు. వస్తాను సార్. దౌర్భాగ్యుడా, నన్నే మోసం చేస్తావరా? నా కన్ను కప్పి నిన్ను సర్వనాశనం చేస్తాను. నిన్ను అన్నయ్య. ఏమిటి మరిది? అన్నయ్య, ఆ మాట అంటే నీ నాలుక ముక్కలుగా నరుగుతాను రా. నీకు నిలువ నేడినిచ్చి నేను ఒక మనిషిని చేశాను. నన్నే వెన్నుపోటు పడుస్తావా? నేను నిన్ను మోసం చేశాను. అవును, నువ్వే. అన్నం లేక ఆకలితో మారుతున్న నీకు బ్రతుకు తెరువు చూపించాను. పొరువు ప్రతిష్ట లేకుండా గూండాల మధ్య తిరిగే నిన్ను పెద్ద మనిషిని చేశాను. ఇవాళ నా ప్రేయసినే నాకు దూరం చేస్తావా? నా సర్వస్వాన్ని దోచుకుంటావా? ఏమిటి? నేను నీ ప్రేయసిని? అవును. నేను నీకు బ్రతకనివ్వను. నీ రక్తం తాగుతాను. నిన్ను నిన్ను చిత్రవద చేస్తాను. అన్నయ్య, వద్దన్నయ్య, నా మాట విను అన్నయ్య. ఎంత పని చేశావు అన్నయ్య, ఎంత పని చేశావు. నీ ప్రేమను తగ్గించడానికి నా ప్రాణాలను ఇస్తున్నానే. ఇందులో అన్నయ్య, నాతో ఒక్క మాట చెప్పుంటే. మంచి పని చేశావు విజయ్, చాలా మంచి పని చేశావు. నువ్వు ప్రేమించిన మనిషిని దక్కించుకోవడానికి ఓ మనిషిని అడ్డం దొరికించావు. నీ ప్రేమకు తిరుగులేదు విజయ్. నువ్వు గొప్పవాడివి, మహానుభావుడివి. విజయ్, విజయ్, యూ ఫూల్. స్త్రీ సౌభాగ్యాన్ని రాక్షసత్వంతో సాధిద్దామనుకున్నావా? ఆడపిల్ల మెడలో మంగళసూత్రాన్ని రక్తంతో తడిచిన చేతులతో కడదామనుకున్నావా? ఒక నిండు ప్రాణాన్ని తీసి నా నిండు జీవితాన్ని ఆనందప్రదం చేద్దామనుకున్నావా? నీ ప్రాణమిత్రుడు చితాభస్మం ఈ నుదుటిన దిద్ది నన్ను పెళ్లి కూతురుని చేద్దామనుకున్నావా విజయ్? దుఃఖాన్ని సుఖాన్ని కాచి వడపోసానన్నావే. ప్రేమ గురించి ఇంతేనా తెలుసుకున్నావు? మనుషుల్ని చంపి మనసుల్ని దక్కించుకుందామనుకున్నావా? మనసిచ్చిన మగవాడి కోసం
ఆనందంగా మట్టిలో కలవడం అలవాటైన దేశంలో పుట్టిన ఆడపిల్లను విజయ్, మరబొమ్మను కాదు. నువ్వు కాల్చి చంపింది నీ మిత్రుని కాదు. నువ్వు జీవితం అంతా ఆరాధించానన్నావే ఆ అమ్మాయి గారి భవిష్యత్ని. నువ్వు చిన్నాభిన్నం చేసింది అతని శరీరాన్ని కాదు, అమాయకంగా ప్రేమించిన నా హృదయాన్ని. జీవితాన్ని అతనితో పంచుకుందామనుకున్నాను, కానీ నీ కారణంగా, అవును నీ కారణంగా ఈవేళ ఆనందంగా అతనితో మృత్యును పంచుకుంటాను. ఏమైంది సార్? వీళ్ళంతా పార్టీ అయిపోయింది, వాళ్ళంతా వెళ్ళిపోయారు. అందుకుంటే స్వర్గం ప్రేమే పెరిగిపోతే మమత కలుపుతాయి. కలుపుతాయి నిషా. నేను విజయ్ని. మీరెవరో నాకు తెలియదు, వెళ్ళండి. నన్ను ఇంకా చిత్రవత చేయక తలుపుతి. ఈ లోకంలో నన్ను క్షుణ్ణంగా తెలుసుకున్న మనిషిని ఒక్కదాన్ని తలుపుతి. నిషా, నిషా, నువ్వు నా మాట లేకపోతే నేను ఎక్కడికి పోయేది? నన్ను కొన్ని నిషా, జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను. నా కళ్ళన్నీ క్రూరంగా చెరిగిపోయాయి. నన్ను ఇక్కడ విశ్రాంతి తీసుకోండి నిషా. తలుపుతి. నిషా, తలుపు తీయకపోతే పద్దులు కొడతాను. నిషా, తలుపుతి, తలుపుతి. నిషా, నిషా, నిషా. ఏమైంది? విషయం తాగావా? ఎందుకు ఎందుకు చేసావు? ఎందుకు ఇంత పని చేసావు నిషా? జీవితం అంతా విషం మింగుతూ గడిపాను. జీవితాన్ని అంతం చేసుకోవడానికి ఆఖరిసారిగా ఆ విషయమే కావాల్సి వచ్చింది. విషయం నాలాంటి వాళ్ళకి కావాలి. నువ్వు ఇంటికి తొందరపడ్డావు నిషా. మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వనని
కుమార్కు మాటిచ్చాను నీ చెల్లి జీవితాన్ని నిలబెట్టడానికి. నిషా, బ్రతికి ఎవరికి ఉపకారం చేయలేకపోయాడు. కనీసం కన్ను మూసైనా నిషా, నిషా, మీరు లేకుండా బ్రతకలేదు, మీతో కలిసి బ్రతకలేదు. ఇంతకంటే అందమైన పరిష్కారం ఏముంటుంది? నిషా, మీ జీవితంలో ఇలా ప్రాణం వదలడం అపరూపమైన కళ నిజమవుతున్నా